ఇది నిన్న మైనింగ్ మీద మాట్లాడడం జరిగింది. మైనింగ్ విషయానికి వస్తే నాకు 2010లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో నేను మండల ప్రెసిడెంట్ ఉన్నా. 2000 అయిపోయేటప్పటికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పొద్దుగాల పోతే సాయంత్రం వరకు ప్రొసీడింగ్ ఇప్పించిండు నాకు. 2027 వరకు 15 ఎకరాల ల్యాండ్ కోరి అలాట్మెంట్. దాని కాపీ, అలాట్మెంట్ కాపీ మీకు పంపిస్తాను. దానికి సంబంధించిన లీజ్తో మాకంటే మొదలు ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ 40 కిలోమీటర్ల దూరం మన BHL నుంచి సంగారెడ్డి వరకు, ఇక్కడ చెన్నానగర్ నుంచి సంగారెడ్డి వరకు అప్పుడు ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ వారు రోడ్ వర్క్లో వాళ్ళకు కోరి అలాట్మెంట్, టెంపరరీ కోరి అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అయిపోయిన తర్వాత అదే కోరి మాకు ఇవ్వడం జరిగింది. దాన్ని మేము ఎన్నిసార్లు చెప్పినా ఫిట్ మెజర్మెంట్ ఎంత కొట్టినాం అనేది ఫిట్ మెజర్మెంట్ చేసి మాకు చూపాలని చెప్పినాం. చూపలేరు. మా కంపెనీ సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్ సప్లై ప్రోగ్రెసివ్ కంపెనీకి చేసిన కంపెనీ వాళ్ళకి అన్ననే మాకు ఇచ్చారు, అదే కోరి ఇచ్చారు మాకు. దాన్ని మనము ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ వారు చేసిన దాన్ని తక్కువ మేము కొట్టినాం. కొట్టిన తర్వాత 2010లో అలాట్ అయితే 2015-16లో మేము దాన్ని వర్క్ ఇన్స్టాల్ చేసాం. 5-6 నెలలు మేము వర్క్ ఇన్స్టాల్ చేయలేదు. దాన్ని మనము జిల్లా మంత్రి ప్రెషర్తో వీళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చి ఇష్టానుసారంగా కోరీలు నడుపుతున్నారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చి మన మీద రాత్రి కేసులు బుక్ చేసి ఒకటే రోజు 11 కేసులు, మైనింగ్ కేసులు, IT కేసులు, ED కేసులు, ఇరిగేషను, పొల్యూషను, అన్ని కేసులు మనకు పడ్డవి 30 కోట్ల రూపాయల పెనాల్టీ. 10 times 300 కోట్లు అది 10 times ఎక్స్ట్రా వేసారు. అది రాష్ట్రం మొత్తంలో 500 మందికి ఇట్లా పెనాల్టీ వేసారు. 500 మందికి. అలా మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, బిజినెస్ మెన్లు ఉన్నారు, అందరు ఉన్నారు. అందులో మనం ఒకరం. ఎవరిని అరెస్ట్ చేయకుండా ఎవరి పేరు మీద ఉన్నదో కోరి మసూదన్ రెడ్డి పేరు మీద ఉన్న కోరిని మీద బట్టి జిల్లా యంత్రాంగాన్ని ప్రెషర్ చేసి రాత్రి అరెస్ట్ చేసి దాన్ని 30 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. ఆ మాట మన అసెంబ్లీలో లేవనెత్తడం జరిగింది హరీష్ రావు గారు. దాని మీద ఎటువంటి ఎంక్వైరీ చేసినా అదే ఉంటుంది. దాన్ని మనము మైనింగ్ విషయానికి వస్తే కేసులు బుక్ అయిపోయినాయి. కేసులు బుక్ అయిన తర్వాత జైలుకు వచ్చిన తర్వాత ఆ విషయాన్ని మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీని కలవడం జరిగింది. కోర్టుకెళ్ళి 3 వారాల లోపల రీసర్వే చేయాలని చెప్పి కోర్టు ఆర్డర్ చేసింది. 3 వారాల లోపల రీసర్వే చేసి ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎంత కొట్టిరు, మీరెంత కొట్టిరు అనేది ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ కొట్టిన కోరిని ఆ ఫైల్లో లేకుండా చేపించిండు. ఎవరు? జిల్లా యంత్రాంగంతో జిల్లా మంత్రులు. అది 4 మాటలు పోయినా రైట్ ఇన్ఫర్మేషన్ కింద పెట్టినా ఫైల్ దొరకలేదు. ఇప్పుడు మెదక్ పోయి సంగారెడ్డి వచ్చింది. అప్పుడు ఎక్కడ ఫైల్ లేకు. ఆ ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ అలాట్ చేసిన టెంపరీ అలాట్ చేసి ఎన్ని రోజులు కొట్టిరు, ఎంత కొట్టిరు అనే దాని మీద ఫైలే లేదు. నేను అది తీసేసి మాది మెజర్మెంట్ చేయమంటున్నాం. ఆ విషయం దాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ చాలాసార్లు కలిసినాం, జిల్లా అధికారులను కలిసినాం. కలిసిన తర్వాత దాని విషయంలో మీరు డబ్బులు కట్టండి ఫస్ట్. రాష్ట్రం మొత్తం ఒక జీవో తీసిరు. 1 time సెటిల్మెంట్ అని 52 కోట్లకు సెటిల్మెంట్ చేశారు. మాది 352 కోట్లకు సెటిల్మెంట్ చేశారు. అంటే నా ఒక్కని చేయలేరు, స్టేట్ మొత్తం. స్టేట్లో ఎవరెవరు పెనాల్టీ పడ్డదో ఎంతెంత పడ్డదో దాన్ని బట్టి డివైడ్ చేసి 52 కోట్లు మాకు పెనాల్టీ వేసారు.
నేను 52 కోట్లు కట్టాను, కోర్టుకి వెళ్ళి 3 వారాల లోపల సర్వే చేయమని సర్వే రిపోర్ట్ ఇస్తే ఎంత అక్కడ తప్పు జరిగితే ఎంబడే కట్టేస్తా. తప్పు జరిగితే కరెక్ట్ మెజర్మెంట్ చేయండి, కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ మెజర్మెంట్ చేయకుండా అది కోర్టు ద్వారా అది న్యాయస్థానంలో ఉంది, కోర్టులో నడుస్తూ ఉంది. ఇప్పుడు హైకోర్టులో నడుస్తున్నప్పుడు దాని జడ్జిమెంట్ రాకముందు దోషి అనడానికి నువ్వెవరు? దోషి అని నిర్ధారించడానికి ఎవరికున్న హక్కు? కోర్టు డిసైడ్ చేసిన తర్వాత దోషి అంటే దోషిస్తారు, వారు ఏది ఉంటే ఆ రిజల్ట్ ఇస్తారు, దానికి కట్టుబడి ఉండాలి. కోర్టు కట్టుబడి డైరెక్షన్ ఇస్తే కోర్టు సర్వే చేయమని చెప్పి సర్వే చేయమంటే సర్వే చేయరు, వాళ్ళ మీద ప్రెషర్ చేయరు. అది కోర్టులో నడుస్తూ ఉంది. ఒకటి ఈ మైనింగ్ విషయానికి వస్తే కోర్టు ద్వారా న్యాయస్థానం మీద పూర్తి నమ్మకం ఉంది. దాన్ని ఇప్పుడు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన సిబిసిఐ ఎంక్వైరీ కేసు మాదిగడ నడుస్తుంది. అది అయినందుకు చాలా మంచిది. నాగిట మేలు జరుగుతుందని ఆశిస్తా ఉన్నా. దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది, రాష్ట్రంలో ఉన్న దాని మీద అన్నిటిపై ఎంక్వైరీ జరుగుతుంది. కాబట్టి చాలా హరీష్ రావు గారు చేసిన పని చాలా మంచి పని, అందరికీ న్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న క్రెషర్ స్టోన్స్ క్రెషర్ వాళ్ళకి అందరికీ న్యాయం జరుగుతుందని పూర్తి నమ్మకం వ్యక్తం చేస్తా ఉన్నది. దాంతోపాటు అన్నారం రాజు ఎక్కడ ఉండి తుపాకుల రాజు మనము 117 మందికి 81 మంది 71 మందికి మనం 76 మంది అన్నారం ఎంతమంది సర్టిఫికేట్లు ఇప్పించినాం? 117 మందికి ఎంతమందికి ఇప్పించినాం? 71 మందికి సర్టిఫికేట్లు ఇప్పించినాం. 81కి ఇప్పించినాం. 81కి ఇప్పించి మిగిలిన వాళ్ళకి ఏమైందంటే వాళ్ళకి సర్టిఫికేట్ లేక పొజిషన్ మీద లేక ఆపినాం. అప్పుడు లేకపోతే అందరికి ఇచ్చేవాళ్ళం. దానికి పైసలు వసూలు చేసి 12 లక్షలు తీసుకురని చెప్పి నిన్న ప్రెస్లో చూసిన, పేపర్లో చూసిన. ఏం చేసి రాదు పైసలు అవి? అడ్వకేట్ దగ్గర అడ్వకేట్కి ఇవ్వాలంటే అడ్వకేట్ కోసం తీసుకుంటే నేను తీసుకోలే పైసలు. 62 సర్వే నెంబర్లో పోచారంలో కబ్జా చేసిరని 5 ఎకరాలు కబ్జా చేసిరని చెప్పి నిన్న చెప్పడం జరిగింది ఆయన. అది శంకర్లాల్ అని, శంకర్లాల్కు ఎక్స్ సర్వీస్మెన్ ల్యాండ్ అలాట్మెంట్ అంతేనా? స్వాతంత్ర సమరయోధుడు. అది 97లో వెంకటేశ్వరరావు అనే ద్వారా 5 ఎకరాల ల్యాండ్ శంకర్లాల్ కొన్నాడు. శంకర్లాల్కు ఎక్స్ సర్వీస్మెన్ ల్యాండ్ అలాట్మెంట్ డాక్యుమెంట్ ఇస్తాను. వేరే అంటే తీసుకొస్తాను, సంబంధం లేదు. 98లో శంకర్లాల్ ఉన్నాడు, విచారించడం జరిగింది. ఈ ల్యాండ్కి సంబంధించి కబ్జా పెట్టింది అన్నాడు. కాటాసీని అడుగుతా నేను, వాళ్ళ అయ్య తాత సంపాదించిన భూమిని వాళ్ళ అన్నదమ్ములకు సరిగా వంచాడు, వాళ్ళ అక్కజల్లులకు ఇవ్వడు, వాళ్ళ అమ్మను ఇయ్యాడు, ఇంట్లో సరిగ్గా చూసుకున్న సోయలేదు అని మంది గురించి మాట్లాడతాడు. డాక్యుమెంట్ ప్రూఫ్ చేయమని దేనికంటే కానీ సిద్ధం. మా పేరు మీద, మా బ్రదర్ పేరు మీద, మా పేరు మీద ఉన్నట్టుంటే తెల్లబట్టలు చెప్పుకొని నల్లబట్టలు వేసుకుంటున్నాను. ఏదైనా హోటల్లో పనిచేస్తా ప్రూఫ్ చేస్తే రాజకీయాలు మానుకొని. ఇటువంటి లేనిపోని ఆరోపణలు చేయడం తగదు, తెలుసుకొని మాట్లాడాలని చెప్పి చెప్పాను నేను. ఇంకేముందండి? కళ్యాణ్ రెడ్డి లేపుతలేడా? నా సెల్తో కళ్యాణ్ రెడ్డి మన హైదరాబాద్ వచ్చి పార్టీలో గొలగొట్టున్నాడు. మా అల్లుడు, మా అక్క కొడుకు జంగారెడ్డి పెరిగిన తీసుకున్నాడు. దానికి మీకు సంబంధం ఉందన్నాడు. సంబంధం ఉన్నట్టు ఒక చిన్న కాగితం ముక్క కానీ ఏదైనా డాక్యుమెంట్ కానీ ప్రూఫ్ చేయమన్నాడు. మాకు సంబంధం ఉన్నట్టు పొద్దుగాల మాట్లాడినా లేపుతలేడు ఆయన. మాకు సంబంధం లేని ఇష్యూ మాట్లాడడం కరెక్ట్ కాదు. రాజకీయ అనుభవం లేకపోతే హెచ్ఎంటీ వాళ్ళు కోచింగ్ ఇస్తారు, అది పోయి కోచింగ్ నేర్చుకోమని పోయి హెచ్ఎంటీలు ఇస్తురుగా అలా నేర్చుకోవాలి. పోయి వక్త అని మంచి కోచింగ్ ఇస్తా ఉన్నారు, నేర్చుకోవాలి. మేము 90 నుంచి రాజకీయాలలో ఉన్నాం. మాది వ్యవసాయ కుటుంబం.
మా ఇంట్లో ఎవరు లీడర్ కాదు, మాకు రాజకీయంగా కొద్ది గొప్ప నేర్చుకున్న పీజీఆర్ నుంచి నేర్చుకున్నాం కొన్ని. భగవాన్ గిట పనిచేసే మనస్తత్వం ఉన్న వ్యక్తిని నేను. నా తలకాయ కొట్టోడు వచ్చినా పనిచేసే ఉన్న ఆలోచన ఉన్న వ్యక్తిని నేను. కానీ ఓని మోసం చేసే లెక్కలు, ఓని ద్రోహం చేసే లెక్కలు, కబ్జా పెట్టి చేసే లెక్కలు, నేను మండల ప్రజలు ఉన్నప్పుడు ఎవడు అడిగేటోడు లేడప్పుడు. ఎన్ని ఎకరాలు కబ్జా పెట్టినా అడిగేటోడు లేడప్పుడు. చాలా మంది కబ్జాలు పెట్టి పేర్లు చెప్తే మరి పరిచయం అవుతారు మీరు. కాబట్టి కాటా శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడే మాటలన్నీ ఫేక్ మాటలు. నువ్వు తెలుసుకోవాలి. ఒక నేషనల్ పార్టీ నుంచి 2 సార్లు పోటీ చేసినావు. నువ్వు ఇంకా బచ్పన మాటలు మాట్లాడితే కూడా ఒప్పుకునే పరిస్థితి లేడు. మొన్ననే నెల కిందనే నీకు 5 మున్సిపాలిటీల చెంపలు వాయగొట్టిరు. చెంపలు చెల్లుమనే 2 మా కార్యకర్తల బలంతో 5 మున్సిపాలిటీలు గెలవడం జరిగింది. అందరూ ప్రతి ఒక్కరు కార్యకర్తలు సైనికులుగా పనిచేసి గెలిపించుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న కాదు, గ్రామాల్లో ఉన్న అందరూ ప్రతి ఒక్కరూ ఒక సైనికులుగా పనిచేసి 5కి 5 గెలుచుకోవడం జరిగింది. రేపు రాబోయే గ్రేటర్ హైదరాబాద్ కానీ మండలాలు కానీ ఇదే పరిస్థితి ఉంటుంది, ఇదే రిజల్ట్ ఉంటుంది. నువ్వు తయారుడు బిడ్డ అని చెప్తాను నేను. ఎందుకు చెప్తున్నానంటే అవగాహన లేని మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. అవగాహనతో తెలుసుకొని మాట్లాడాలి, తెలియకపోతే తెలుసుకోవాలి. నా మైనింగ్ విషయంలో మళ్ళొకసారి చెప్తున్నా, నాతోటి ఏమన్నా మా సంతోషానితో ఏమన్నా తప్పు జరిగితే దాని అధికారులతో రెటిఫై చేసుకుంటా. ఎక్కువ కొట్టినట్టుంటే పెనాల్టీ కడతా. సిద్ధంగా ఉన్నా, తప్పును ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా నేను. కానీ ఇష్టానుసారంగా మీరు చేసి పొలిటికల్ ప్రెషర్లు పెట్టి 2 సంవత్సరాల సీజ్ చేసి ఇవన్నీ గిట్ట చేయడం కరెక్ట్ కాదు.